సరే, ప్రధానమైన అంశం పెద్దలను తిట్టడమే పెద్దల సభకు వెళ్ళడానికి అర్హత అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జన సైనికులు. ఏపీలో ఇది చాలా పెద్ద దుమారం రేగింది సార్. తాజాగా కూటమి ప్రభుత్వం ప్రకటించినటువంటి 4 రాజ్యసభ సభ్యుల విషయంలో ఏపీలో కూటమి పార్టీల్లోనే తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది, చాలా తీవ్రమైన దుమారం రేగుతుంది. ఒకవైపు జనసేన నుంచి లింగమనేని రమేష్ కి రాజ్యసభ సీటు ఇవ్వడాన్ని జనసేనలోని ఒక సామాజిక వర్గం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తుంటే, మరోవైపు టీడీపీ నుంచి ప్రకటించిన 3 రాజ్యసభ అభ్యర్థుల్లో చింతకాయల విజయ్ని రాజ్యసభకి పంపడాన్ని జన సైనికులు అలాగే మెగా ఫ్యాన్స్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు సార్. కారణం ఏంటి అంటే, అసలు చింతకాయల విజయ్ గతంలో మెగాస్టార్ని చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఏంటి అనేటువంటిది ఒకసారి చూస్తే మనం ఒకసారి బయట ప్లే చేయండి. ఒక విషయం చెప్పదలుచుకున్నాను. 2009లో ఒక దౌర్భాగ్యుడు ఒక పార్టీ పెట్టాడు. ఎవరు అభిమానాన్ని కోరివాడు అంత స్థాయికి వెళ్ళాడో వాళ్ళకి తెలుసు. కానీ సామాజిక న్యాయం అని చెప్పారు, పార్టీ పెట్టాడు. తన మీద మోజుతోనో తెలియదు, డ్యాన్స్ తోనో తెలియదు, స్టెప్పులతోనో తెలియదు, కొంతమంది ఓట్లేశారు. 80 లక్షల మంది ఓట్లేశారండి. ఆ 80 లక్షల మందికి వాళ్ళ దగ్గరకు వచ్చి వాడు ఎప్పుడన్నా కానీ నేను తాకట్టు పెడతానని పార్టీ అని ఒక్కసారి చెప్పాడా అనేది ఒకసారి మీరు అందరూ ఆలోచించవలసిన అవసరం. 80 లక్షల మంది తెలుగువాడి గౌరవాన్ని మూట కట్టి తీసుకెళ్లి సోనియా గాంధీ కాలు దగ్గర తాకట్టు పెట్టిన దౌర్భాగ్యుడు చిరంజీవి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనది. సార్, ఇది ఈ అంశం మీద చాలా వినటానికే ఒక మనలాంటి వాళ్ళకి చాలా ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలుగా ఉన్నాయి. అంటే రాజకీయాల్లోకి వచ్చేటువంటి వాళ్ళు ఒక సచ్యూరుగా ఒక మంచి క్యారెక్టర్ అనేటువంటిది ఉండాలి, తర్వాత సంస్కారం అనేటువంటిది ఉండాలి, భాష అనేటువంటిది చాలా ప్రధానంగా ఉండాలి. కానీ ఒక మెగాస్టార్, ఒక మహానటుడు, అంటే ఈ కోట్లాది మంది అభిమానులు, తెలుగు వాళ్ళనే కాదు భారతదేశంలో పద్మవిభూషణ వాడి కదా, అప్పుడు పద్మభూషణ్ అనుకుంటాను, ఇంతమంది అభిమానుల యొక్క అభిమానాన్ని చూరకున్నటువంటి వ్యక్తి ఒక సినిమా పరిశ్రమకి, అంటే సినిమా రంగంగా ఉన్నదాన్ని ఒక పరిశ్రమగా మారడానికి, కోట్లాది రూపాయల బిజినెస్కి చేయడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి కీలకమైనటువంటి వ్యక్తిగా కూడా ఆయన ఇదయ్యాడు. అటువంటి వ్యక్తి పెట్టినప్పుడు రాజకీయాలను రాజకీయంగా విమర్శ చేస్తే రాజకీయంగా విమర్శ చేయొచ్చు, ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదు. మనం ఈ మధ్య పెట్టాం ఒక దీంట్లో చెప్పా, కామెంట్ ఈజ్ ఫ్రీ బట్ ట్రూత్ షుడ్ బి సాక్రెడ్ అని చెప్పాను అన్న. ఏదైనా మనం కామెంట్ చేయొచ్చు రాజకీయాల్లో, దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అండ్ లెటర్ అండ్ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే వీ హ్యావ్ టు మెయింటైన్ ద డీసెన్సీ, డిగ్నిటీ అనేది చాలా ప్రధానమైనటువంటిది. అలాంటిది ఏమీ లేకుండా చేయటం. సరే, ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే పెద్దల సభ అంటే రాజ్యసభకి ఏంటంటే మామూలు వివిధ రంగాల నుంచి, అంటే కార్మిక రంగం నుంచి, కర్షక రంగం నుంచి, శాస్త్ర రంగం నుంచి, సాంకేతిక రంగం నుంచి, ఇలాంటి వాళ్ళు చాలామంది కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయటం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి వాళ్ళని ఈ పెద్దల సభ అనేటువంటి దీని ద్వారా, రాజ్యసభ ద్వారా ఎంపిక చేసుకుంటారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు వాళ్ళ యొక్క ఉద్దేశాలని, భావాలని, తర్వాత వాళ్ళు రిప్రజెంట్ చేసేటువంటి రంగాలు ఉంటాయి కదా, ఆయా రంగాల నుంచి కూడా కొన్ని అవసరమైనటువంటి వాటిని వాళ్ళు రిప్రజెంట్ చేస్తే అప్పుడు మనకి ఈ దేశానికి, సమాజానికి ఉపయోగపడేటువంటి చట్టాల రూపకల్పనలో అది బాగుంటుంది. ఆ ఉద్దేశంతోనే రాజ్యసభ అనేటువంటిది పార్లమెంట్లో కానీ, అసెంబ్లీల్లో, కౌన్సిల్ కానీ వీటిని ఏర్పాటు చేశారు. అయితే రాను ఏంటంటే పెద్దల సభ అనేటువంటిది పూర్తిగా ఒక రాజకీయంగా వాళ్ళ అవసరార్థం వాటి కోసం ఒక వేదిక అయిపోయినటువంటి పరిస్థితి. ఆ క్రమంలో ఇప్పుడు చాలామంది ఇలాంటి వాళ్ళందరూ కూడా వెళుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఈరోజు మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఆంధ్రప్రదేశ్లో 4 స్థానాలు ఖాళీ అయ్యాయి. అది దానికి సంబంధించి ఏంటంటే ఆ కూటమి నాయకులు కూడా, అంటే ఇటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, తర్వాత బీజేపీ నుంచి సార్ తోట త్రిమూర్తులు గారు జాయిన్ లైన్లోకి వచ్చారు. ఈ అంశం మీద మనతో చర్చించడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారు. సార్ నమస్కారం సార్. సో వారు కూడా అసెంబ్లీలో, సార్ మీ వాయిస్ మ్యూట్ లో ఉన్నట్టుంది సార్, ఆన్ చేస్తారు.
వినిపిస్తుందండి సార్ వినిపిస్తుందండి. సో నమస్కారం అండి త్రిమూర్తులు గారు. సో మరి తోట త్రిమూర్తులు గారు కూడా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. మరి తిరుగులేనటువంటి దీంతో 3 సార్లు ఆయన గెలవడం, ప్రస్తుతం కౌన్సిల్లో కూడా సభ్యులుగా ఉన్నారు. ఆయనకి తర్వాత చిరంజీవి 4 సార్లు క్షమించాలి, చిరంజీవి గారికి కూడా ఆయన అత్యంత సన్నిహితులు. అటువంటిది ఒక మహానటుడు, తర్వాత ఇంతమంది అభిమానం ఉన్నటువంటి వ్యక్తి. రాజకీయాల్లో ఏంటంటే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ సక్సెస్ అవుతాయి, కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఫెయిల్ అవుతాయి. కొంతమంది అసలు ఎందుకు వచ్చారో రాజకీయాలకి తెలియదు, బై ఫ్లూక్గా వస్తారు. కొంతమంది ఎంతో కృషి చేసినా కూడా ఇదే ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి. వాటన్నిటికీ కూడా అక్కడ ఏంటంటే కేవలం ఒక కోణం నుంచి దీన్ని చూడడానికి వెళ్ళలేదు. ఒకవేళ విమర్శించినా కూడా గౌరవప్రదంగా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలకు బద్ధంగా విమర్శ చేయాలి. అంత దారుణమైనటువంటి విమర్శ చేయడం. దట్టు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎంపిక చేయబడినటువంటి నలుగురు కూడా అటు ప్రత్యక్షంగా ప్రజాసేవలో కానీ, కాదన్నట్లయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు పెద్దల సభ అనేటువంటి దీనికి సంబంధించినటువంటి ఆ అర్హత కానీ ఏది కూడా లేదు. కేవలం ఏంటంటే ఒక లాయల్టీ కానీ, లేదంటే అవతల వాళ్ళని చాలా గట్టిగా తిట్టగలడనేటువంటి అర్హత. బస్ మరి అదే అనుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఆ వీడియోను కనుక చూసినట్లయితే ఇది చేయటం. తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎంత అనివార్యమైన ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత కమ్యూనల్ డిస్కషన్, కమ్యూనల్ క్రియాశీలకమైనటువంటి రోల్ అనేది కూడా మనం కాదనలేనటువంటి మాట. అలాంటి పరిస్థితుల్లో మరి ఏ ప్రాతిపదికన ఇచ్చారనేది కూడా చాలా మంది మనం 2-3 రోజులుగా కూడా అన్ని ఛానల్స్లో ఇదే రకమైనటువంటి డిస్కషన్ జరుగుతూ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి వాళ్ళని వ్యక్తిగతంగా ఇంత భయంకరంగా ఇంత దారుణంగా దూషించినటువంటి వ్యక్తిని నిర్ణయించేటప్పుడు ఆ సాక్షాత్ ఆయన సోదరుడే ఆ డిస్కషన్లో వాళ్ళు కూర్చున్నారు, ఎవరెవరి పేర్లు ఏంటనేది. కనీసం అభ్యంతరం పెట్టకపోవడం అనేటువంటిది ఆశ్చర్యకరమైనటువంటి అంశం. తర్వాత ఇంకొక మాట, స్వయాన ఈయనే మన పవన్ కళ్యాణ్ గారే తను ఇప్పుడు ఏ అభ్యర్థినైతే ఆయన రాజ్యసభకి నిర్ణయం తీసుకున్నారో, లింగమనేని రమేష్ అనేటువంటి ఆయన్ని, ఆ తర్వాత ఆయన కట్టడం అయినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి గారి అధికారిక నివాసం మీద కూడా ఆయన ఏం మాట్లాడారో ఆ వీడియో కూడా ఒకసారి చూద్దాం. ఒకసారి ప్లే చేయండి. చంద్రబాబు నాయుడు గారి నివాసం గురించి గతంలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి వీడియో అది. పర్యావరణ అది వచ్చేలోపు పర్యావరణ అనుమతులు లేకుండా అంబటి రాంబాబు గారు కూడా జాయిన్ అయ్యారు సార్. ఆయన కూడా ఇన్వైట్ చేద్దాం. మనతో లైవ్ లో జాయిన్ అవుతారు అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి. సార్ నమస్కారం సార్. సార్ ముందుగా తోట త్రిమూర్తులు ఈ వీడియో విందాం ఒకసారి. ఆ వీడియో ప్లే చేయండి. ముఖ్యమంత్రి గారికి నదీ పరిరక్షణ మీద వారికి ప్రేమ లేదు, అభిమానం లేదు. ఎందుకంటే వారు అమరావతిలో వారు ఉంటున్న భవనమే పర్యావరణ పరిమితులకి లేకుండా అలాంటి బిల్డింగ్ లో ఉంటున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మన నదుల మీద కానీ, మన నదీ పరివాహక ప్రాంతాల మీద కానీ ముఖ్యమంత్రి గారికి నిజంగా గౌరవం లేదనేది. సో ఇక్కడ ఒకవైపేమో ప్రకృతి, నదీ పరిరక్షణ, పర్యావరణ అనుమతులు ఇటువంటివి కూడా లేకుండా ఆయన కట్టారనేటువంటి ఆ విధమైనటువంటి కట్టడాలకి తర్వాత ఏంటంటే మన ఎయిర్ కోస్టా అనేటువంటి ఒక విమాన సంస్థ అది కూడా ఏంటంటే ఒక డిఫాల్టర్గా ఆయన మిగిలినటువంటి వ్యక్తి. సో ఇలాంటి వాళ్ళని తెలుగు రాష్ట్రం నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపిస్తే అక్కడ ఏమిటి వీళ్ళ పెద్దల సభకు వచ్చేది అనేటువంటి దానికి ఆయన అసలు ఏం సమాధానం చెప్తారు ఒక పాయింట్. ఇంకొక ఆయనేమో సాక్షాత్ ఆయన సోదరుని అంత దారుణంగా తిట్టినా కూడా ఆయన ప్రజెన్స్ లో ఆ పేరు డిసైడ్ చేస్తే ఆయన ఎలా ఇదయ్యారు. సో ఈ విషయాల గురించి మనకి ముఖ్యంగా ఇద్దరూ కూడా అటు చిరంజీవి గారితో సుదీర్ఘమైన చాలా సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నటువంటి వారు, రాజకీయాల్లో అన్ని లోతులు అన్ని పార్శ్వాలు తెలిసినటువంటి వాళ్ళు ఇవాళ మనతో ఇద్దరు ఉన్నారు. సో త్రిమూర్తులు గారు, అంబటి రాంబాబు గారు. సో ముందుగా మనం తోట త్రిమూర్తులు గారు మీరు ఇందాక విన్నారు కదా, 2 వీడియోలు కూడా మీరు చూశారు. సో మీ స్పందన ఏంటి ఒకసారి చెప్పండి. రాంబాబు గారి దగ్గరికి వెళ్లే ముందు ఒకసారి మీరు ఏం చెప్తారో విందాం. అంటే మనం ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు. ఇక్కడ 2 విషయాలు ఇక్కడ మనం చెప్పారు. లైవ్ లో ఉన్నటువంటి రాంబాబు గారికి, విజయబాబు గారికి, ఉన్న మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా
నమస్కారాలు తెలుపుతూ ఏదైతే